డాక్టర్ కూడా చెప్పాడు. నేను ఒక డాక్టర్నే కదా, నేను పర్సనల్గా పోయి చూసినా కదా. నీడ్ నాట్ వరీ, తల్లిదండ్రులకు కూడా అష్యూరెన్స్ ఇచ్చినాం. ఇప్పుడే ఎలాంటి ఎవరు కూడా డేంజరస్ కండిషన్లు ఎవ్వరు లేరు. వచ్చినప్పటికీ ఇప్పటికీ సిమ్టమ్స్ కూడా తగ్గిపోయినాయి, కడుపు నొప్పి తగ్గిపోయింది, ఎవరికి మళ్ళీ ఫర్దర్ వామిటింగ్స్ కాలేదు. కాబట్టి దే ఆర్ సేఫ్. అయినా సరే ఇంకొక 4-5 అవర్స్ వరకు అప్పుడు అబ్జర్వేషన్లో పెట్టి మళ్ళీ అన్ని సిమ్టమ్స్ అన్ని సబ్సైడ్ అయిపోయినాయి. మళ్ళీ ఒకవేళ ఏమైనా ఫర్దర్ ప్రాబ్లమ్స్ ఉంటే ఉంచుకుంటాం, లేదంటే అందరినీ కూడా డిశ్చార్జ్ చేసే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తీసుకుపోయింది నా మనమని తీసుకుపోయి బౌగాన్ లేకపోతే కూడా బౌగాన్ లేపి తీసుకొచ్చినాకనే ఆ ఫుడ్ తిన్నాకనే మళ్ళీ పిల్లగాని ఇంటికి తీసుకొని పోయింది. ఆమె తీసుకొని పోయినాక ఒక వడ్ల ఆమె నాకు కొంచెం పప్పు పోసి ఫోన్ అడిగింది. అంటే పప్పు లేదు అయిపోయిందని ఇంటికి తీసుకుపోయింది. ఇంటికి తీసుకుపోయి పారవోసిందన్న. ఎక్కడ నుంచి వాళ్ళ ఇంటికాడ వండుకున్నది. ఆ బౌగాన్ కూడా మా పిల్లని ఎత్తింది నెత్తి మీద. ఆ క్యాన్ కూడా చేతికి ఇచ్చింది మా పిల్లని. అందరికీ నమస్కారం. నేను సంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ సంగారెడ్డి డిస్టిక్ వెంకటాపూర్ గ్రామంలోని వెంకటాపూర్ బేగరి స్థాయిలో నేను 7th వార్డ్ మెంబర్ మాట్లాడుతున్నాను. మా గ్రామంలో పరిస్థితి చూస్తున్నట్టయితే ఈరోజు మీ అందరు చూస్తున్నది, గ్రామంలో మన ఎంబీపీఎస్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ జరిగి 18 మంది పిల్లలు అనారోగ్యానికి గురి కావడం మీరు అందరూ చూస్తున్నాము. ఈరోజు పరిస్థితి చాలా విషయంగా ఉందని మీ అందరూ తెలుసుకున్న విషయం, అందరూ చూస్తున్న విషయమే. ఇదంతా అధికారుల నిర్లక్ష్యము, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం, వంటవార్ల నిర్లక్ష్యం కేవలము. అలాగే టాయిలెట్స్ కానీ, అక్కడ ఉన్న వంట కేంద్రం కానీ, ఇంతవరకు ఫుడ్ పాయిజన్ 18 మెంబర్స్కి అయింది. 18 మెంబర్స్కి కావాల్సిన అది కారణం ఏంటంటే వాళ్ళు పెట్టిన ఫుడ్, ఆ ఫుడ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో, ఎలా చేసారో వాళ్ళు సరిగ్గా వండడం లేదు. కాబట్టి అది వంటకంలో సరిగ్గా లేవడం, వాడి వాడకంలో కూడా ఏ వాడుతున్నారో, ఏ ఆయిల్ వాడుతున్నారో మాకు తెలియదు. ఆగమం వాడుతున్నారు కాబట్టి అట్లా ఫుడ్ పాయిజన్ అయింది. దానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియజేస్తున్నాం. మన నారాయణఖేడ్ పట్టణ ఎమ్మెల్యే గారు కానీ, ఆర్డీఓ సార్ కానీ, ఎంఆర్ఓ మేడం కానీ, ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితులు అక్కడ లోపల ఉన్న వాళ్ళు ఏం సరి చెప్తే దాన్ని న్యాయంగా భావిస్తున్నారు. అది కాదు, ప్రజలకు పిల్లలకి చూసి అక్కడ ఉన్న నిధులు సరిగ్గా వాడకంలో కానీ, ప్రభుత్వం ఇచ్చినట్టు ఆ వంటగది కానీ, అక్కడ టాయిలెట్స్ కానీ అవి కూడా గతంలో ఆల్రెడీ అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాక వాళ్ళ బిల్లుల కోసం ఆపి ఇప్పుడు తాళం చేయాలి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకొని ఇవ్వకపోవడం జరుగుతుంది. అధికారులు దీని కూడా దృష్టిలో పెట్టుకొని వారి బిల్లులు ఏముందో పిల్లలకు న్యాయం చేయాల్సిందిగా అందరికీ కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే గతంలో అంగన్వాడీ కేంద్రం కూడా కుప్పకూలిపోయి పిల్లలు ఎంతో గాయపడ్డారు. ఆ విషయం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ మేడం ఆ రోజే తక్షణ చర్య తీసుకోవాలి, వెంబడి అంగన్వాడీ కేంద్రం నిర్మించడానికి కూడా ప్రపోజల్ పెట్టినామని అందరూ కేవలం మాటపూర్వకంగా అందరూ అధికారులు చెప్తున్నారు, పోతున్నారు. ఇలాంటి పరిస్థితులు అయితే ఎవరు కారణము, ఎవరు భరించారు? ఈ నిర్లక్ష్యానికి కారణం మొట్టమొదటిగా వంట వండే వాళ్ళు, సార్లు, అధికారులు, వాళ్ళందరికీ సపోర్ట్ చేసే వాళ్ళందరూ వస్తారు. దీంట్లో వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే పిల్లల యొక్క ప్రాణాలు కోల్పోయే స్థితికి వస్తుంది. దానికి ఎవరు బాధ్యులు, ఎవరు కట్టిస్తారు? ఒక్కొక్కరి పరిస్థితి ఎంతో దారుణంగా ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పరిస్థితి ఏముంటుందో మీ అందరికీ తెలిసిన విషయం. కాబట్టి అధికారులకు దీనిపైన వెంబడి చర్య తీసుకొని వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలి. నా దృష్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ సస్పెండ్ చేయాలి, అవసరం లేదు. ఇంకా కొత్త వారిని నిర్మించాలి, కొత్త వారిని నిర్ణయించి వారికి అధికారం ఇచ్చి కొత్త వారు సక్రమంగా వండేటట్టుగా పిల్లలకు న్యాయం చేసి ఆ స్కూల్ కొనసాగేటట్టు, ఆ స్కూల్కి ఏం సంబంధించిన బిల్లులు ఉన్నాయో వాటన్ని అధికారులు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని మీ అందరికీ నమస్కారం. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.